హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే లివర్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగో చూడండి, నేను లివర్ని నీట్గా కట్ చేసి కడిగి ఇలా ప్లేట్లో తీసుకున్నానండి. వీటిలో కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, చిన్న అల్లం ముక్క, ఒక 5 లవంగాలు, కొంచెం ధనియాలు, కొంచెం కొబ్బరి ముక్క, ఒక్క చిన్నులపాయ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగో చూడండి, అన్నీ మిక్సీ గిన్నెలో వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా కాకుండా కొంచెం బరకబరకగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఇదిగో చూడండి, మిక్సీ పట్టేసాను ఇలాగా. ఇప్పుడు ఎలా చేయాలండి అనేది చూపిస్తారండి. ఇదిగో చూడండి, నేను గ్యాస్పై బాండి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆయిల్ అనేది వేడి అవ్వనివ్వాలి. చూడండి, ఆయిల్ అనేది వేడైపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ లివర్, ఇందులో వేసేసుకుందామండి. ఇందులో వేసేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫస్ట్ నేనైతే సిమ్లో ఉంచాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుందాం. చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అనిద్దాం ఒక 5 నిమిషాలు. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికిద్దామండి. ఇదిగో చూడండి, వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు, కారం వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా ఉడికించిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది ఇందులో వేసుకుందామండి. వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు 10 నిమిషాలు ఉడికించానండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.